సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. పవిత్రమైన ధనుర్మాసోత్సవంలో తిరుప్పావై వ్రతంలో 22వ రోజులోకి మనం ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం వ్యాబలత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూజయే వాస్తు భూయః. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందనయోగదృశ్యం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యం గోదామనన్య శరణం ప్రపద్యే. ఈరోజు పాశురం. அங்கண்மாங்ஞாலத்தரசர அபிமான பங்கமாயி வந்து நின் பள்ளி கட்டில் கீஜே செங்கமிருப்பார் போல் வந்து தலப்பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறுச்சிறித எம்பேல் விஜயாவோ திங்களு மாதியத்தியனுன் விழுந்தாம் போல் அங்கணிரண்டுங்கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமிஷிந்தேலொரம்பாவாய். அங்கண்மாங்ஞாலத்தரசர அபிமான பங்கமாயி வந்து நின் பள்ளி கட்டிக்கீஜ செங்கமிருப்பார் போல் வந்து தலை பொய்தும் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறுச்சிறிது எம்மேல் விஜயாவோ திங்களு மாதிதித்தயனும் எஜுந்தாம் போல் அங்கணிரண்டுங்கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் చాపం విషిందేలొరంబావాయి. ఈ పాశురంలో సుందరమైనటువంటి విశాలమైన పృథ్వీని పాలించిన రాజులందరూ కూడా అహంకార శూన్యులై అహంకారాన్ని కోల్పోయి వచ్చి నీవు నిద్రిస్తున్నటువంటి మంచం క్రింద గుంపులు గుంపులుగా రాజులు చేరినట్లుగా మేం కూడా వచ్చి చేరితిమి. ఇక్కడ చెబుతుంది ఎలా నీ కళ్ళు తెరియాలో. చిరుగంట ముఖంలాగా మువ్వ ఉంటుంది. మువ్వ ముఖం వలె సగం బిడి సగం బిడవకయున్న తామర పువ్వు వలె నీ ఎర్రని నేత్రాలను కొంచెం కొంచెంగా విప్పి మాపై నీ కరుణా దృష్టిని ప్రసరింపజేయవా అంటున్నారు. అంటే చిరుగజ్జ ఉంటుంది చూడు, చిరుమువ్వ, అది సగం ఇట్లా కాటులాగా ఉంటుంది కదా, అలాగే తామర పువ్వు కొంచెం విచ్చుకొని కొంచెం విచ్చకుండా ఉంటుంది కదా, ఆ రకంగా నీ నేత్రాలను కొంచెం కొంచెం విప్పు, నీ దృష్టి మాపై ప్రసరించుము అంటున్నారు. ఆకాశ మధ్యంలో సూర్యచంద్రులు ఉదయించేటట్లుగా నీ సుందరమైనటువంటి నేత్రాలను రెండింటిని మాపై చూపించు, రెండింటిని మాపై పరిచి చూచితివా, ఒక్కసారి తెరిచి చూచితివా, తప్పక అనుభవించాల్సినటువంటి నీ వియోగం వలన కలిగినటువంటి కష్టము మాకు తొలగిపోయి మాకు ఆనందం కలుగుతుంది. అభిమాన భంగం అంటూ దేహాత్మాభిమానం తొలగిపోవటం, అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము అనే జ్ఞానం కలుగుతుంది. మన దేహానికి ఆవరించినటువంటి 6 భ్రమలు తొలగిపోతాయి. ఒకటేమిటి అంటే దేహమే ఆత్మ అనుకునే భ్రమ, 2 నేనే స్వతంత్రుడను అనుకునే భ్రమ, 3 నాకు నేనే రక్షణ చేసుకోగలనన్న భ్రమ, 4 నేను ఇతరులకు శేషభూతుడను అని అనుకోవడం, 5 ఆభాస బంధువులందు బంధుత్వ బుద్ధి, ఆభాస బంధువులంటే ఇక్కడుండే బంధువులు, 6 విషయములందు భోగ్య బుద్ధి, విషయములంటే ఇంద్రియాల పట్ల ఇంద్రియ సుఖాలను అనుభవించాలన్న బుద్ధి. ఈ 6 భ్రాంతులు తొలగడం,
ఈ అభిమానములు తొలగిన నాడే స్వామిని మనం చేరుకుంటాం. ఆచార్య కటాక్షం కూడా ఒకేసారి కాక మెల్లమెల్లగా క్రమక్రమంగా ప్రసరిస్తుంది. పరమాత్మ యొక్క కటాక్షం ప్రసరించిన తర్వాత మన ప్రారబ్ధ కర్మలన్నీ కూడా నశిస్తాయి. ఈ యొక్క క్రమమైనటువంటి దయను చూపించుమని 6 అభిమానాలు ఒకదాని వెంట ఒకటి తొలగిపోవాలని ఈ పాశురంలో గోదా తల్లి వేడుకుంటుంది. మళ్ళొక్కసారి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. அங்கண்மாங்யாலத்தரசர அபிமானபங்கமாயுவந்து நின் பள்ளி கட்டிக்கீஜே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தும் கிங்கிணுவாய் செய்த தாமரை பூ போலே செங்கண் செருச்செருத எம்மேல் விழியாவோ திங்களு மாதிதித்தையனுன் எஜுந்தாம் போல் அங்கணிரண்டுங்கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேலு శాపమిషిందేలొరంబావాయి మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.